की जय. बाबा की Beloved जय. God, help us all to love more and more and more and more and still with you till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba की जय. बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి जय. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రీతముడు ఆయనతో సహజీవనాన్ని సాగించగలిగే భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ఆ సనాతనునికి శతకోటి పదాభివందనాలను అందరి తరపున, యావత్ ప్రపంచం తరపున అర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రవచనాల సుమమాలికలను ఇప్పటికి 126 చెప్పుకున్నాం. బాబా మళ్ళీ ఈరోజు వెళ్ళిచ్చారు 127, 128. ఈ రెండు ఇప్పుడు చెప్పుకుందాం. బంధనాలకు భయపడి దూరంగా తప్పుకొని వెళ్ళరాదు. బంధనాలకు భయపడి దూరంగా తప్పుకొని వెళ్ళరాదు. స్వేచ్ఛ సాధించలేరు, జీవితాన్ని తిరస్కరించినట్లే. స్వేచ్ఛ సాధించలేరు, జీవితాన్ని తిరస్కరించినట్లే. ఇది 127. 128. జీవితం ఎడల ప్రేమ ఉండాలి ప్రతి ఒక్క సాధకునకు. జీవితం ఎడల ప్రేమ ఉండాలి ప్రతి ఒక్క సాధకునకు. మాయ ఆకర్షణల నుండి గెలుపు సాధించాలి విధిగాను. మాయ ఆకర్షణల నుండి గెలుపు సాధించాలి విధిగాను. ఇది 128. ఈ రెండిటి యొక్క సమగ్ర సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రాపంచిక బంధనాలు ఇవి అందరికీ ఉంటాయి. ఈ బంధనాల నుండి వాటికి జడిసి ఒకవేళ దూరంగా వెళ్ళిపోతాం అనుకున్నా వెళ్ళే పరిస్థితి కాదు. ఎందువల్ల వెళ్ళలేం? అవి జన్మజన్మల నుంచి మనకి ఒక సంపదగా వస్తున్నాయి. అందుచేత వెళ్ళలేనప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయడం అనవసరం కదా. అందుకని బంధనాలకి మనం భయపడిపోయి ఎక్కడికో వెళ్ళి
వాటికి దూరమైపోదాము అనేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన మనలో రానే రాకూడదు. ఒకవేళ వచ్చినా దానిని ఆహ్వానించకుండా తిరస్కరించవలసిందే. ఇది అందరికీ కూడా కామన్, అంటే సాధారణమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా మినహాయింపు ఉండరు ఇందులోంచి. అలాగే స్వేచ్ఛ, లిబరేషన్, స్వేచ్ఛ మనం పొందలేము. అరిషడ్ వర్గాలు, బలహీనతలు, సంస్కారాలు, కోరికలు, భౌతికమైనటువంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఉండకూడనటువంటి ప్రేరణలు, ఇవన్నీ మనకి జన్మతః అంకురించాయి. కొత్తగా మధ్యలో వచ్చినవి కావు ఇవి. కాబట్టి వాటి వలన మనకి స్వేచ్ఛ పొందలేము. మనం స్వేచ్ఛ పొందలేము. పొందాలన్నా అవదు. అందుచేత తప్పించుకు వెళ్ళిపోతాము, వాటి నుంచి తప్పించుకుందాము అని ప్రయత్నం చేసినా కూడా అది సాగేది కాదు. ఒకవేళ అలా కానీ ప్రయత్నం చేస్తే ఏ జీవనం అయితే ఇవ్వబడిందో జీవితంలో భాగంగా ఆ జీవితాన్ని కూడా తిరస్కరించినట్లే అని బాబా ఈ శుభమాలికలో 127లో చెప్తున్నారు. ఇక 128 జీవనము అంటే 1 స్పాన్ ఆఫ్ లైఫ్, జీవితం అంటే 84 లక్షల జీవితం. అంచేత ఆ 84 లక్షల జీవితం మీద ఉన్నటువంటి ప్రేమ, అంటే ప్రేమ లేకుండా మనం మళ్ళీ జన్మనెత్తాం, ప్రేమ వలనే జన్మనెత్తుతాం. అంచేత మరి జీవనమయంలో కూడా మనకి ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ ప్రతి ఒక్క సాధకులకు కూడా, సాధకునికి అంటే సాధకుడు అని వర్ణించాలంటే పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఒక స్వామిని లేదా ఒక దైవాన్ని అంటిపెట్టుకొని ఉన్నవాడిని సాధకుడు అంటారు. అలాగే ఆ దైవం చేసేటువంటి వాటి యందు గౌరవాన్ని ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సాధకులు. అంచేత జీవితం ఎల్ల ప్రేమ ఉండేటటువంటి సాధకుడు మాయ ఆకర్షణల నుండి ఇది చాలా కష్టం. ఎందుకంటే ఆ మాయ యొక్క ప్రాబల్యం బాబా చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది. కాబట్టి ఆ మాయ ఆకర్షణల నుండి మనం బాబా గెలుపు సాధించాలి. అంటే గెలుపు ఓటమి మన చేతిలో లేదు, బాబా చేతిలో ఉంది, మన ప్రియతముడి చేతిలో ఉంది. కాబట్టి మనం ప్రీతముడిని ఎప్పుడూ కూడా మన నామస్మరణతో ఆనందింపజేస్తూ ఆయనకి మన మీద ఒక చిన్న ధ్యాస వచ్చేటట్టు చేసుకుంటే ఈ మాయ లేదా ఇంకోటి
మనల్ని ఏమీ చేయలేము. ఇది 128వ శుభంగాలిక యొక్క ఈ రెండింటి యొక్క తాత్పర్యం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వచనాల్లోకి ప్రయాణం చేద్దాం. 14వ తారీఖుని ప్రవచనాల్లో 207వ పేజీలో అతీంద్రియ అనుభూతుల ప్రాబల్యం అనేటటువంటి ఒక పేర మనం చదువుకొని దాన్ని విశ్లేషించుకున్నాం. ఇప్పుడు అతీంద్రియ అనుభూతులు భ్రమల కంటే భ్రాంతుల కంటే భిన్నమైనవి. భ్రమల కంటే భ్రాంతుల కంటే అతీంద్రియ అనుభూతులు భిన్నమైనవి అని బాబా అంటున్నారు. చూద్దాం, లోపలికి వెళ్దాం. భ్రాంతుల కంటే అంటే భ్రమలు భ్రాంతులు. ఈ భ్రమ అనేది తాత్కాలికం, కానీ భ్రాంతి మాత్రం దానికన్నా కొంచెం ఎక్కువ కాలం ఉండేది. నిజంగా లేని విషయాలను నిజంగా చూసినట్లు విన్నట్లు కలిగే అనుభూతులకు మూలమైన అభాసాలే భ్రాంతిమయమైన అనుభూతులు. అభావము అభాసము ఈ రెండు కూడా ఒక విధంగా ఊహలే. అయితే లేని విషయాలు అవి లేనివి చూసినట్లుగా విన్నట్లుగా మనం భ్రాంతిలో పడిపోతాం. అవి అనుభూతులుగా అనుకుంటాం. అవి కేవలం ఊహామాత్ర విషయముల కంటే భిన్నమైనవని స్పష్టమైన సాధారణ జ్ఞానంతో పోలికొన్నప్పటికీ అవి సందేహాస్పదములుగానే మిగిలిపోతాయి. ఒక విధంగా ఇంతవరకు మీలో ఎవరు కూడా ఇంత మనం బాబా ద్వారా ఉన్నా ఎవరు కూడా ఒక్క ప్రశ్న కానీ లేదా ఒక్క విషయం గురించి వివరణ కానీ అడగలేదు అంటే మీరు బాబా ఎడల ఎంత ప్రేమని పెంచుకున్నారో అర్థమవుతుంది. అందుచేత ఏ ప్రేమ అయితే మనకు తెలియకుండా మనలో బాబాపై అభివృద్ధి చెందుతున్నదో ఆ అభివృద్ధి చెందే ఆ ప్రేమని మనం శాశ్వతం చేసుకోవాలి. శాశ్వతం చేసుకోవడానికి సాధనమే ఇప్పుడు ఈ సహజీవనం. నిజానికి లేని వాటిని ఉన్నట్లుగా కనిపింపజేయడమే కాక వాటి ఉనికిపై పూర్తి విశ్వాసాన్ని కూడా కలుగజేసే భ్రమలు మరింతగా వంచిస్తాయి అంటారు బాబా. వంచన చేస్తాయంటారు. అంటే ఈ వంచన అనేది మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి గొడ్డలి వేటులాంటిది. అందుచేత దాన్ని వంచన అని బాబా అభివర్ణించారు. కానీ ఆ భ్రాంతి జనితమైన అనుభూతులు వాటిని పొందిన సాధకులకు ఎలాంటి అసాధారణ
ఆనందాన్ని గాని, అసాధారణ ఆనందాన్ని గాని, లేదా శాంతిని గాని కలిగించలేవు. ఏదో ఒక పాత సినిమా పాట వాడి గ్యాప్ వస్తుంది. అంత భ్రాంతియేన జీవితాన వెలుగింతేన ఆశ నిరాశేన మిగిలింది బాసేన అంటది. అంటే పూర్వం ఎవరైతే లిరిక్స్ రాసేవాళ్ళు వాళ్ళు లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి రాసేవాళ్ళు. అంచేత ఈ భ్రాంతి జనితమైన అనుభూతులు ఏవైతే మనల్ని స్పృశిస్తూ ఉంటాయో అవి అసాధారణ ఆనందాన్ని కానీ శాంతిని కానీ కలిగించలేవు అని అంటున్నారు బాబా. ఆనందం మరియు శాంతి నిజమైన అతీంద్రియ అనుభూతుల యందు ఇమిడి ఉంటాయి. నిజమైన అతీంద్రియ అనుభూతుల యందు ఆనందం మరియు శాంతి ఇమిడి ఉంటాయి. నిజమైన అతీంద్రియ అనుభూతులు అంటే ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా ఏ అనుభూతులైతే మనకు లభిస్తాయో అవి మాత్రమే అవి మనం నిజమైనవిగా ఆనందం శాంతి కలిగి ఉన్న వాటిగా మనం వాటిని నమ్మవచ్చు. వాటి వల్లనే అవి నిజమైన అతీంద్రియ అనుభూతులని తెలుసుకోవచ్చును. భ్రాంతితో అభ్యాసతో కలిగే అనుభూతులు పట్టపగలుకనే పీడకల లాంటివి. అభావము అంటే భావరహితము, అభాసము భాసరహితము. అంటే భావంకి అది అబద్ధమే, ఆలోచనకి అబద్ధమే. అబద్ధమైన అనుభూతులు పట్టపగలుకనే పీడకల లాంటివి అని బాబా మనకి ఈ పేరాలో స్పష్టపరిచారు. మనం ఈ మెహర్ వచన ప్రవచనాలు ఆ తర్వాత గీతాలు అంటే ఈ రెండు కూడా మనం అనుకోని చేయట్లేదు, ఆయన నిర్ణయించి మన చేత చేయిస్తున్నాడు. మన పాత్ర ఇందులో ఏమీ లేదు సుమా. మన పాత్ర ఈ ప్రయత్నంలో ఏమీ లేదు. కాబట్టి మనం ఆ ఏమీ లేదు అన్న భావంతోనే మనం దీన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి, అనుభవించాలి. అవతార్ మెహే బాబాకి జై. ఇప్పుడు మనం అద్భుతమైన మెహర్ ప్రభువు యొక్క మహాచరిత్ర, ఆ మహాచరిత్ర చాలా మనం చదువుకుంటున్నాం, చాలా ప్రేమతో చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు ప్రభు చరిత్రం 8వ భాగం 3259వ పేజీ మీద పేరా వరకు మనం చదువుకోవడం, అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కొంచెం ముందుకు ప్రయాణం చేద్దాం. హైదరాబాద్ రోడ్ల మీద
అలా వెళ్తున్నారు. టాంగాలో నూరుద్దీన్ పక్కన బాబా కూర్చున్నారు. ఏరిస్ బైదుల్ మరొక టాంగాలో వెనకాలే వస్తున్నారు. ఒక చోట రోడ్డుకి ప్రక్కగా రాజయ్య మస్తాన్ అనే మస్తును బైదుల్ చూశాడు. చాలా అపరిశుభ్రంగా ఉన్నాడు. తలపైన మురికిగా ఉన్న ఒక భారీ తలపాగా ఉన్నది. అతను పగిలిన గాజు ముక్కల్ని పట్టుకుని ఉన్నాడు. బాబా సైగ చేయడంతో రాజయ్య వచ్చి బైదుల్ ఏరిస్ ఉన్న టాంగాలో కూర్చున్నాడు. టాంగా మెల్లగా ముందుకు సాగుతోంది. జాగ్రత్తగా ఊహించుకోండి, దృశ్యాన్ని కూడా ప్రయత్నం చేయండి. ఈ అక్షరాల్లో దృశ్యం కనబడుతుంది. ఆ దృశ్యాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. టాంగా మెల్లగా ముందుకు సాగుతోంది. ఇంతలో పిల్లల గుంపు టాంగా చుట్టూ చేరి దేవతలు మంత్రించినట్టుగా వారంతా నవ్వుతూ తమాషా చేస్తూ కేరింతలు కొడుతూ మస్తుకు చేరువుగా వచ్చి అతన్ని లాగుతూ టాంగా చుట్టూ హంగామా చేయసాగారు. బైదుల్ మస్తుని పట్టుకొని కూర్చున్నాడు. ఇంతమంది ఇలా నవ్వుతూ తమాషాగా కనబడేసరికి రాజయ్య మస్తుకి బాగా సరదా వేసినట్టుంది. బాబా కూడా పిల్లల కేరింతలకు సంతోషించాడు. ఈ పిల్లల అమాయకత్వం మస్తులోని పవిత్రతకు ప్రతిరూపంగా వెలిగే ఒక ధీటైన అభినందనగా అనిపించింది. ఆగస్టు 7వ తేదీ మంగళవారం నాడు బాబా హైదరాబాద్ నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి సయ్యద్ మొయినుద్దీన్తో పనిచేశాడు. ఇతడు 6వ భూమికలో ఉన్న మస్తు సంతు. కుంటుతో నడుస్తాడు. బాగా వయసు పడింది. రోడ్డు పక్కలను తన చేతులతో శుభ్రం చేస్తుంటాడు. సిగరెట్లు విపరీతంగా కాలుస్తాడు. బర్ఫీ మిఠాయిని ప్లేట్లు కొద్ది తింటాడు. బాబా ఇతనితో 3 సార్లు సాంగత్యం చేశారు. కానీ చివరిసారి ఆగస్టు 7న బాబా చేత అన్నం తినిపించుకునేందుకు మస్తు అంగీకరించే ముందు బాబా 3 గంటలు వేచి ఉండవలసి వచ్చింది. బాబా స్వయంగా తన చేత్తో ఇతనికి కడుపారా అన్నం తినిపించాడు. కానీ ఆ తరువాత ఖైమా మాంసం చపాతీలు కావాలని అడిగాడు. బైదుల్ వాటిని ఒక రెస్టారెంట్ నుండి కొని తీసుకొచ్చాడు. మస్తు వాటికి పూర్తి న్యాయాన్ని కలిగించాడు. మళ్ళీ అప్పుడు బర్ఫీ కావాలని అడిగాడు. దాన్ని కూడా బాబా ప్రేమతో అందించారు. ఆ తరువాత సిగరెట్లు కావాలని అడిగాడు. వాటిని కూడా బాబా ఎంతో ప్రేమగా ఆ మస్తుకి ఇచ్చారు. ఈ సాంగత్యంలో బాబా చాలా ఆనందించారు. చూశారా? ఈ మస్తు కార్యాలలో మన ప్రభువు మెహర్ బాబా ఒక విధంగా కొంచెం ఆయన చేసే కార్యక్రమాల నుండి చిన్న రెస్ట్ అనుభవించేవారు. అంటే ఆరోగ్యలో ఉన్నవాడు మస్తు. అతని చేరదీసిన వాడు పరస్పర పరబ్రహ్మ మానవ రూపంలో మెహర్ బాబా. మస్తుకి ఆ అనంతుల గురించి ఏమాత్రం తెలియదు. కానీ ఆ మస్తు యొక్క పూర్వాపరాలన్నీ బాబాకి తెలుసు. అందుచేత
బాబా స్వయంగా తన చేతితో అతనికి కడుపార అన్నం తినిపించారు అని మనకి చెప్పబడినటువంటి ఈ మాట ఎంతో ప్రేమగా ఆ మత్స్సుకి ఇచ్చారు. ఈ సాంగత్యంతో బాబా చాలా ఆనందించారు అన్న ఈ మాట ఇది మనకు అర్థం కానిది. కానీ సూర్యుడు ఆకాశంలో సూర్యుడు ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉండి మనకిచ్చేటటువంటి ఆ వెలుగు వేడి మనం ఎలా అనుభవిస్తున్నాం? తెలిసి అనుభవిస్తున్నామా? తెలియకుండా అనుభవిస్తున్నామా? తెలియకుండా అనుభవిస్తున్నాం. అలాగే చంద్రుడి తాలూకా చల్లదనం, అలాగే వాతావరణంలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క వాటి యొక్క ప్రేమ, ఇవన్నీ మనకు తెలిసినవి కావు, కానీ అనుభవిస్తున్నాం. ఇప్పుడు కూడా మెహర్ బాబాతో మనకి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయన ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని వచించినటువంటి ఒకే ఒక మాటని ఒక బాటగా మనం తీసుకొని ఆయన్ని ప్రేమించాలి, ఆయన ప్రేమ వచనాలని ప్రేమించాలి, ఆయన చేసే పనుల్ని ప్రేమించాలి, ఆయన చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమించాలి, ఆయన తిరిగే ప్రదేశాలను ప్రేమించాలి, ఆయన ఎవరెవరితో ఏ ఏ సంభాషణలు చేశారో వాటిని ప్రేమించాలి, పాశ్చాత్యుల్ని ప్రేమించాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఆయన ప్రేమికుల్ని ప్రేమించాలి, మండలిని ప్రేమించాలి, అందరినీ మనం ప్రేమించాలి. ప్రేమిస్తేనే ప్రేమ శక్తి అది మనలో ప్రతిదీ గ్రహించగలిగేటటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. మళ్ళీ ఆగస్టు 8న బాబా మత్స్సుల కోసం నగర వీధుల్లోకి వెళ్ళి మత్స్సు సాంగత్యం చేశారు. ఆగస్టు 9న గులాం హుస్సేన్ అనే ఒక ఉన్నత మత్స్సుతో బాబా పనిచేశారు. ఆగస్టు 6వ తేదీన జపాన్లోని హీరోషిమాపై అమెరికా మొట్టమొదటిసారిగా ఆటం బాంబులు వేసింది. మళ్ళీ 3 రోజుల తర్వాత ఆగస్టు 9న ఇంకొక ఆటం బాంబును నాగసాకిపై వేశారు. ఈ 2 సంఘటనల నేపథ్యంలో బాబా జరిపిన మత్స్సు సాంగత్యాలకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నవి. 2 నగరాలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రాణ నష్టం 1,00,000 మందిగా అంచనా వేయడం జరిగింది. జపాన్ లొంగిపోయింది. 1945 ఆగస్టు 15న విజయోత్సవం జరుపుకున్నారు. ఆ తరువాత అదే రోజు బాబా గూఢ అర్థాన్ని కలిగిన ఈ దిగువ పంక్తులను చెప్పి వ్రాయించారు. గూఢము నిగూఢము అని 2 మాటలు ఉన్నాయి. గూఢము అంటే హృదయాన్ని ఎవరైతే చదవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అవి అర్థమవుతాయి. నిగూఢము అంటే ఆ పరిస్థితిని లేదా ఆ వ్యక్తిని ప్రేమించడంలో ప్రేమలో ఎప్పుడైతే ఏకత్వాన్ని పొందుతారో వాళ్ళకి అర్థమవుతుంది. బాబా అంటున్నారు, ఆ పంక్తులు ఏమిటి చెప్పారో చూడండి. నేను అక్టోబర్లో మరణిస్తాను, మళ్ళీ నవంబర్లో తిరిగి లేస్తాను, డిసెంబర్లో అందరినీ చంపుతాను, అందరూ తిరిగి ఫిబ్రవరిలో జీవం పొందుతారు. చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పారు. ఎంత ఆధ్యాత్మిక నిగూఢమైనటువంటి అర్థాలు కలిగి ఉన్న మాటలని. వీటిని వివరించవలసి ఉన్నప్పటికీ కూడా వివరించకూడదు. ఎందుకంటే అవతార పురుషుడు తన యొక్క దైవీ చైతన్యంతో త్రికాల జ్ఞానంతో చెప్పిన విషయాలు వీటిని వివరించకూడదు. అంచేత మరోసారి చదువుతాను. నేను అక్టోబర్లో మరణిస్తాను, మళ్ళీ నవంబర్లో తిరిగి లేస్తాను, డిసెంబర్లో అందరినీ చంపుతాను,
అందరినీ తిరిగి ఫిబ్రవరిలో అందరూ తిరిగి ఫిబ్రవరిలో జీవం పొందుతారు. కాకాబరియా వీటిని గురించి తన సందేహాలను వ్యక్తం చేశాడు. ఆ విషయం గని బాబాకు చెప్పాడు. అందుచేత బాబా మరొక గీతాన్ని డిక్టేట్ చేశాడు. 1945 అక్టోబరులో మృత్యు అనే అగాధంలోకి దూకుతాను. 1945 నవంబర్లో మళ్ళీ పునర్జీవుణ్ణి అవుతాను. 1945 డిసెంబర్లో నేను అందరినీ సంహరిస్తాను. వచ్చే ఏడు ఫిబ్రవరిలో అందరినీ పునర్జీవింపచేస్తాను, భయపడకు అని మరో 4 చెప్పారు. 1945 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో నేనందరికీ దూరంగా ఉంటాను. శ్రీమండలం నుండి కూడా దూరంగా ఉంటాను. అలా ఉండి నా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తిస్తాను అని బాబా ప్రకటించారు. హైదరాబాద్ నుండి మకాం ఎత్తివేసే విషయాన్ని బాబా ప్రస్తావనకు తెచ్చారు. మహాబలేశ్వర్కి దగ్గరలో బంగళాలు చూడమని విష్ణుని పంపారు. హైదరాబాద్లో వారు ఉంటున్న బంగళాలు 6 నెలల కోసం అద్దెకు తీసుకున్నారు. సెప్టెంబర్ నెల మొదటి వారానికి ఆ గడువు ముగుస్తుంది. బాబా మస్తు కార్యక్రమం కూడా సమాప్తం కానుంది. అందుచేత బాబా అక్కడి నుండి బయలుదేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆలీషాను మూడోసారి తీసుకొచ్చారు. అతనితో బాబా ఏకాంతంగా 3 రోజులు పనిచేశాడు. ఆలీషా ఉన్నతుడైన వస్తు అయినప్పటికీ బాబా అతనితో చాలా కష్టపడి పని చేయవలసి వచ్చింది. సాంగత్యం తరువాత బయటకు వచ్చేటప్పుడు బాబా బాగా అలసిపోయి ఉన్నాడు. బాబా వివరిస్తూ, నేను ఇతనితో అధిక శ్రమతో పనిచేయాలి. ఇతని సౌమ్య స్వభావం వల్ల ఇతని మనస్సు నిద్రావస్థలో జడమై ఉంటుంది అని చెప్పారు. ఇతనితో జరిపే పని అలసట కలిగించిన చాలా ప్రత్యేకతతో కూడి ఉన్నది అని అన్నారు బాబా. ఆగస్టు 31న హైదరాబాద్లో బాబాను కలిసేందుకు మహారాజా ధరం కరణ్ తన 3 కుమారులతో కలిసి బాబా ఉన్న బంగాళాకి వచ్చాడు. ఇతడు ఒక పాత సంస్థానానికి రాజు. 1938లో బాబా బ్లూ బస్సులో ప్రయాణం చేస్తున్న రోజుల్లో ఇతడు బాబాను చూశాడు. బాబా అప్పట్లో హైదరాబాద్లో ఒక కేంద్రాన్ని స్థాపిద్దామని అనుకునేవారు. ఆ ప్రాజెక్టుకి సహాయపడదామని ఈ మహారాజుకి అప్పట్లో ఎంతో ఉత్సుకతగా ఉండేది. కానీ బాబా ఆ ఆలోచనకు స్వస్తి పలికి హైదరాబాద్ నుండి వెళ్ళిపోయారు. ఈసారి ధరంకరణ్ ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాలేదు. కానీ నన్ను, నా కుటుంబ సభ్యుల్ని నీ పాదాల చెంత వినమ్రుడనై అర్పించుకుందామని నీ చెంతకు వచ్చాను. మమ్మలను మీరు సొంతం చేసుకుని సంతృష్టిని కలిగించండి అని కోరాడు. తన అసలు కోరికను మహారాజా బయటపెట్టకపోయినా ఆధ్యాత్మికంగా నేను నీకు సహాయం చేస్తాను, మంత్రిని కావాలన్న నీ చిరకాల వాంఛను దృష్టిలో పెట్టుకుంటాను, నీ కుమారుల భౌతిక క్షేమం కూడా చూస్తాను అని బాబా బదులిచ్చారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మంత్రి అయ్యాక ఈ ప్రపంచాన్ని భ్రాంతిగాను మరియు భగవంతుడు ఒక్కడే సత్యమని తెలుసుకో. ప్రజలకు మేలు చేసేందుకు నా సూచనల ప్రకారం నడుచుకోవాలని గుర్తుపెట్టుకో అని బాబా నొక్కి చెప్పారు. బాబా చెప్పింది విని మహారాజు బాగా చలించిపోయాడు. తరువాత తన కుమారులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జపాన్ భేషజ లొంగిపోతూ సంధిపత్రంపై సంతకం చేయడంతో 2వ ప్రపంచ యుద్ధం సెప్టెంబర్ 2న అధికారికంగా ముగిసింది. బెంగళూరులో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొనేందుకు నారాయణ మహారాజ్
ఆటో అక్కడికి వెళ్ళాడు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడికి చేరుకున్నారు. వేలాది మందికి నారాయణ మహారాజ్ దర్శనం ఇచ్చారు. ఇక్కడ 3262వ పేజీలో తన శిష్యులతో కలిసి పవిత్ర నదిలో స్నానం ఆచరిస్తున్న సద్గురు నారాయణ మహారాజ్ ఫోటో వేసారు చూడండి. ఎవరు ఊహించని విధంగా 1945 సెప్టెంబర్ 3న సోమవారం నాడు నారాయణ మహారాజ్ తన 60వ ఏట దేహాన్ని త్యజించాడు. అతని భౌతిక కాయాన్ని బెంగళూరులో దహనం చేశారు. సగం చితాభస్మాన్ని కేజ్గాంలోని నారాయణ ఆశ్రమంలో సెప్టెంబర్ 5వ తేదీన ఖననం చేశారు. మిగిలిన సగం చితాభస్మాన్ని కాశీకి తీసుకెళ్లి గంగా నదిలో కలిపారు. సద్గురు నారాయణ మహారాజ్ శరీరం చాలించిన రోజున మెహర్ బాబా హైదరాబాద్ లో మస్తులతో కలిసి పనిచేస్తున్నారు. ఒక్కోసారి బాబా ఒకే మస్తుతో అనేక మార్లు పనిచేస్తుంటారు. ఆ రోజున కెప్టెన్ అనే ఒక ప్రత్యేకమైన వస్తుతో రెండవసారి మరియు ఆఖరిది అయిన సాంగత్యం చేశారు. కెప్టెన్ తనను ఆది సీనియర్ కారులో తిప్పమని కోరాడు. అప్పుడు బాబా ఆది ఆ మస్తు కలిసి కారులో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నది ఆ మస్తే సూచించాడు. మొదట ఒక ఇంటి దగ్గర కారు నాపించి తన సొంత ఇంట్లోకి వెళ్ళేటట్టు మస్తు లోపలికి వెళ్ళాడు. తరువాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్లాడు. చివరికి అతన్ని హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన దర్గాకి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టారు. మండలితో బాబా హైదరాబాద్ లో ఉండగా వాళ్ళు పెంచుతున్న టైఫూన్ అనే కుక్క వాళ్ళున్న మేడ అంతస్తు నుండి కిందకి పడిపోయింది. అంతర్గత గాయాల కారణంగా చనిపోయింది. హైదరాబాద్ విడిచి వెళ్తాల్సిన సమయం ఆసన్నమైంది అనడానికి సూచనే ఈ సంఘటన. బాబా అనుమతి తీసుకున్నాక మహాబలేశ్వరికి దగ్గరలో ఉన్న వాయి పట్టణానికి 2 మైళ్ళ దూరంలోని పసార్నిలో కాకా సహాయంతో విష్ణు ఒక నవాబ్ బంగ్లాను అద్దెకి తీసుకున్నాడు. ఈ ఏర్పాట్లు పూర్తయ్యాక బాబా తన స్త్రీ పురుష మండలితో కలిసి సెప్టెంబర్ 6న హైదరాబాద్ నుండి బయలుదేరారు. మర్నాడు పూనా చేరుకొని బాబా స్త్రీ మండలి బింద్రా హౌస్ లో దిగాడు. తన సోదరుడు మెహరం అతని భార్య పిల్లల్ని చూసేందుకు దస్తూర్ మెహర్ రోడ్డులోని 765 నెంబర్ గల తన ఇంటికి వెళ్లారు. పెరిన్ గర్భవతి. ఆమె 2 కవలల్ని మోస్తున్నట్టుగా డాక్టర్లు చెప్పారు. బాబా బెహరంతో ఈ కవలలు ముందు కాళ్ళతో పుడితే పెరిన్ మరణిస్తుంది అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఆందోళన పడ్డారు. కానీ బాబా పెరిన్తో నా నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండు, హృదయపూర్వకంగా స్మరించు, నా కృపాదృష్టి నీ పైన ఉంది, దిగులు పడకు అని హామీ ఇచ్చాడు. ఒక్కసారి వినండి. ముందు కాళ్ళతో పుడితే తల్లి మరణిస్తుంది పెరిన్. వాళ్ళు ఆందోళన పడితే బాబా అన్నారు, నా నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండు, ఇది మనందరికీ వర్తిస్తుంది. నిరంతరం జపిస్తూ ఉండు నా నామాన్ని, హృదయపూర్వకంగా స్మరించు. ఇక్కడ జపించు, స్మరించు అని 2 మాటలు బాబా వాడారు. మనకి 2 ఒకలాగే అర్థాన్ని పొడసూపుతాయి. కానీ జపించు అంటే ఒకే మాటని అలా పదే 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 అంటూ ఉంటారు. దాన్ని జపం అంటారు. స్మరణని అలా పదే పదే అనరు. గ్యాప్ అంటే చిన్న గ్యాప్ ఇచ్చి మాటకి లోతుల్లోంచి అంటుంటారు స్మరణ. చూడండి, మనకి సినిమాల్లో చూపిస్తాడు ఆంజనేయ స్వామి శ్రీరాముల వారిని స్మరించే విధానం. రామ్ రామ్
రామ్ ఇలా గ్యాప్తో అంటుంటారు. ఇది స్మరణ. ఈ స్మరణలో జపంలో మనం పొందంది, స్మరణలో పొందగలిగేది ఏమిటంటే జపంలో ఉచ్చారణ యొక్క తీవ్రత మనకి తాకుతూ ఉంటుంది. కానీ స్మరణలో ప్రభు యొక్క రూపం కనబడడానికి అవకాశం ఉన్నది. అందుచేత నిరంతరం జపిస్తూ ఉండు, హృదయపూర్వకంగా స్మరించు, నా కృపా దృష్టి నీ పైన ఉంది, దిగులు పడకు అని హామీ ఇచ్చారు. బాబా అక్కడ కొంతసేపు ఉండి సోదరుని కొడుకు షేరు, కూతురు గుల్నారుతో కాసేపు ఆటలాడారు. పెరిన్ బెహరం మనసులోని దిగులను పోగొట్టి తిరిగి బింద్రా హౌస్కి వెళ్ళిపోయారు. సెప్టెంబర్ 8న శ్రీమండలితో కలిసి బాబా పసర్ని బయలుదేరారు. కొన్ని రోజుల తరువాత మెహరాబాద్ నుండి మిగతా శ్రీమండలిని పిలిపించారు. వాయి అనే ప్రదేశంలో సర్వెంట్స్ క్వార్టర్స్ లో బాబా కృష్ణమండలితో కలిసి ఉంటున్నారు. ఆ క్వార్టర్స్ శ్రీమండలి ఉన్న బంగళా కాంపౌండ్ గోడకి వెలుపల ఉన్నది. మెహరాబాద్ లో ఉన్నప్పుడు బైదుల్ కూతురు దౌలాకి, ఖైకోబాద్ కూతుళ్ళు గూలు మరియు జాలుకి కిట్టిదేవి ఇంగ్లీష్ నేర్పుతూ ఉండేది. దౌలాకి కొత్త పాటలు నేర్చుకోవడం అంటే ఇష్టం. వాయికి వెళ్ళాక బాబా అనుమతితో దౌలాకి కిట్టి ఇంగ్లీష్ పాటను గట్టిగా పాడడాన్ని నేర్పడం ప్రారంభించింది. ప్రసన్నిలో ఒకరోజు బాబా స్త్రీలతో కలిసి కూర్చున్నారు. ఇంతలో వాళ్ళకు ఒక వింత శబ్దం వినిపించింది. ఆ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది అని బాబా అడిగారు. అది గాడిద అరుపేనా అన్నారు. స్త్రీలలో ఒక ఆమె ఏమిటో చూద్దామని వెళ్ళి దౌలాకి కిట్టి పాట నేర్పుతుండడం చూసింది. బాబా ఇద్దరిని పిలిపించి ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. దౌలాకి పాట పాడడం నేర్పుతున్నాను, మేమిద్దరం పాడుతున్నాం అని కిట్టి చెప్పింది. బాగుంది, మీ గానం చాలా మధురంగా ఉంది అని ఆట పట్టిస్తూ, గాడిద కానీ మీ గానం వింటే సిగ్గుతో బాధపడుతుంది, గాడిదే ఓనర్ పెట్టిందని అనుకున్నాను. టీచరు ఒక విద్వాంసురాలు, అలాగే శిష్యురాలు కూడా, మీ గానాన్ని ఇంకా గట్టిగా కొనసాగించండి అని బాబా వ్యాఖ్యానించారు. కిట్టి పకాలను నవ్వుతూ దౌలా మోజు తీర్చేందుకే నేను ఈ పని చేశాను అని చెప్పింది. అవును, నా మోజు కూడా తీర్చావు. ఇక్కడ ఏదైనా జరగరాని వింత ఏదైనా జరిగితే దానికి కారణం ఎక్కడ వెతకాలో నాకు అర్థమైంది. గాడిదను మధ్య అనుకరించాలంటే చాలా కష్టం, ఏళ్ల తరబడి సాధన కావాలి. కానీ మీరిద్దరూ దాన్ని చాలా సహజంగా చేయగలరని బాబా బదులిచ్చారు. బాబా యొక్క ఈ సంకీర్తన ఎడల ఆయనకున్నటువంటి దివ్య అవగాహన స్పష్టంగా బయటికి తెలియజేశాడు. ఆయన ఎక్కడా దాపరికం పెట్టలేదు. అంచేత ఇలాంటివి చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. సంకీర్తన కానీ మనం దాన్ని ఎలా తీసుకున్నామంటే ఎస్ఓఎంఈ సంకీర్తన అనుకుంటున్నాం, ఏదో కొంత గానం చేయాలని. సంకీర్తనకి తేడా ఏమిటంటే, సంకీర్తన భగవంతుని ఆనందింపజేస్తుంది, సంకీర్తన వాళ్ళని ఆనందింపజేస్తుంది, పాడేవాళ్ళని. అందుచేత ఈ తారతమ్యాన్ని బాబా స్పష్టంగా చెబుతున్నప్పుడు మనం అర్థం చేసుకొని మనం ఏం చేస్తున్నాం, బాబాని ఆనందపరచాలని ప్రయత్నించడం లేదు. మన సంకీర్తనతో మన చుట్టూ ఉన్న ప్రేమికులు ఉంటే చాలు, బాబా విన్నట్టే అనే భావంతో మనం ఒక విధంగా పాడుతూ ఉన్నాం. ఆ భావన సత్యం కాదు. మనం దేవుడి కోసమే పాడాలి, మెహర్బాబాని ఆనందింపజేయడం కోసమే పాడాలి. ఆయన ఏ స్థాయిలో చేయమన్నాడో ఆ స్థాయిలో సాధన చేసి ఆయన్ని ఆనందింపజేయాలి. లేదా
హాయిగా ఆయన విషయాల్ని ఇలాగే చదువుకోవడం, మాట్లాడుకోవడం వచ్చేస్తే దీనివల్ల కొంత బెనిఫిట్ వస్తుంది. ఆయనకి నచ్చని గానం మనం మెచ్చుకొని మనల్ని మనమే పొగుడుకొని ఆ గానంతో ఏమీ పొందలేకపోతే అది ఒక విధంగా ఎందుకు కొరగాని చర్యగా మిగిలిపోతుంది. సరే, సంగీత పాఠాలని కొనసాగించమని వాళ్ళకి చెప్పి బాబా అందరికీ నవ్వు తెప్పించారు. 1945 సెప్టెంబర్ 12వ తేదీ బుధవారం బాబా ఒక సర్క్యులర్ విడుదల చేయించారు. రాయ్పూర్లో బంగళాలు దొరకని కారణంగా డిసెంబర్లో పెడదామనుకున్న సమావేశం 1946 ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడిందని బాబా కార్యకర్తలకు తెలియజేస్తూ ఈ సర్క్యులర్ను జారీ చేశారు. ఆ సర్క్యులర్ ఈ దిగువ విషయాలను కూడా బాగా తెలియజేశారు. నా విశ్వ కార్యంతో సంబంధం ఉన్న 5 సద్గురువుల్లో చివరివాడైన శ్రీ నారాయణ మహారాజ్ సరైన సమయంలో ఇటీవలే తన శరీరాన్ని వదిలిపెట్టడం ఒకటి. అలాగే 3 నెలల పాటు నేను నా స్త్రీ పురుష మండలికి దూరంగా ఉంటూ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇండియాలో మరొకటి. ఈ 2 విషయాలు సంతకం చేసిన నా ప్రేమికులకు నేను వాగ్దానం చేసిన విషయాలు నెల రోజుల సమావేశంలో సఫలం కావడానికి నా మౌన విరమణతో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్న నా దివ్య ఆవిష్కారానికి దారివి తీసేగాను ముఖ్యమైన సంకేతాలుగాను ఉన్నాయి. ఇక్కడికి మనం ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మరో చాప్టర్లోకి అడుగు పెడుతున్నాం. కలకత్తా ఆంగీరస కొండల్లో ఏకాంతవాసం. 1945 సెప్టెంబర్ 18న మెహర్ బాబా పసర్నీ నుండి మెహరాబాద్ వెళ్ళారు. శ్రీమండలిని పసర్నీలోనే గుస్తాజీ, కైకోబాద్, కృష్ణ, నీలు, నారాయణ్, విష్ణు, వెంకవరావులతో పాటు వదిలిపెట్టి వెళ్ళారు. 1945వ సంవత్సరంలో గత చాలా నెలలుగా ఆది తండ్రి ఖాన్ సాహెబ్ ఇరానీ అస్వస్థుడై మంచంపైనే ఉన్నాడు. అహ్మద్ నగర్ లోని ఖుష్రూ క్వార్టర్స్ లో అతన్ని చూసేందుకు బాబా సెప్టెంబర్ 19న వెళ్ళారు. అంటే ఖాన్ సాహెబ్ కి చాలా గౌరవం. బాబా అంటే ఖాన్ సాహెబ్ కి చాలా గౌరవం. కానీ బాబా పట్ల ప్రేమ లేదు. ప్రస్తుతం బాబా పట్ల అసలైన ప్రేమతో ఆకర్షితుడయ్యాడు. ఇది గమనించిన ఖాన్ సాహెబ్ భార్య గుల్మాయి చాలా ఆనందించింది. ఇక్కడ ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. బాబా అంటే ఖాన్ సాహెబ్కి చాలా గౌరవం, కానీ బాబా పట్ల ప్రేమ లేదు. బాబా మీద గౌరవం ఉండడం వేరు, బాబా మీద ప్రేమ ఉండడం వేరు, బాబా అంటే ఇష్టపడడం వేరు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఒకటి అనుకుంటాం మనం. కాదు, గౌరవం వేరు, ప్రేమ వేరు, ఇష్టపడడం వేరు. సో ఇష్టపడడం ఇద్దరు చేత చెప్తాను. ఇష్టపడడం, గౌరవించడం, ప్రేమతో బాబాను ప్రేమించడం. ఈ మూడే, 3 ఒకటి కావు. కాబట్టి అసలు మనం ఏం చేస్తున్నామో మనకి అర్థవంతంగా తెలుసుకోవాల్సి ఉన్నది. అన్నీ ఒకటి కావు. బాబా అతనితో మాట్లాడుతూ నీవేమి కోరుతున్నావు అని అడిగాడు. 2 నెలల పాటు మంచి ఆరోగ్యం, ఆ తర్వాత ముక్తి అని బదులిచ్చాడు ఖాన్ సాహెబ్. బాబా వాగ్దానం చేశారు, నేను చెప్పినట్లు 2 నెలలు చేయి, నేను తప్పకుండా నీ వాంఛాన్ని నెరవేరుస్తానని చెప్పారు. వ్యక్తిగత విషయాలకి సంబంధించి బాబా అతనికి కొన్ని సూచనలు ఇచ్చారు. ఖాన్ సాహెబ్ చాలా సంతోషించాడు. బాబా మెడలో పూలదండ వేశాడు. అప్పుడు బాబా గురుమాయి ఖాన్ సాహెబ్కి కలిపి ఒక ఫోటో తీశారు. వెళ్లే ముందు ఆదిని గురుమాయిని పక్కకు పిలిచి అక్టోబర్లో ఇతనికి తన బాధల నుండి విముక్తి కలుగుతుంది అని బాబా చెప్పారు. ఆ పక్కన ఫోటోను చూడండి. 1945 అహ్మద్ నగర్ లోని
ఖుష్రూ క్వార్టర్స్ లో ఖాన్ సాహెబ్ మరియు అతని భార్య గుల్మాయితో బాబాని వేశారు చూడండి. ఖాన్ సాహెబ్ ఒక గళ్ళలుంగి కట్టుకుని ఉన్నాడు, రోబ్ వేసుకున్నాడు మెడలో. ఆ వెనకాతల ఆమె ఉన్నది. బాబా పక్కకి దండ వేసుకొని వాళ్ళు దండ వేయగా ఆ కుర్చీలో కూర్చున్నారు. బాబాతో ఖాన్ సాహెబ్ కి ఇదే చివరి సమావేశం. అతని చివరి కోరికను బాబా సఫలం చేశారు. 18 రోజుల తరువాత 1945 అక్టోబర్ 7వ తేదీ ఆదివారం నాడు ఖాన్ సాహెబ్ బాబా నామాన్ని స్మరిస్తూ భగవంతుని అనంతత్వంలోకి విలీనమయ్యాడు. బాబాలో విలీనమైపోయారు అంటుంటాం మనం. కానీ అనంతత్వంలోకి విలీనమయ్యారు అనాల, అది సరైన మాట. ఖాన్ సాహెబ్ మరణానికి కొద్ది రోజుల ముందు ఆది సీనియర్ నిద్రపోయేందుకు తన గదిలోకి వెళ్ళగా తన పరుపు పైన పూలు జల్లి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. మర్నాటి రాత్రి కూడా తన పక్క పైన పూలు జల్లి ఉండడం చూశాడు. 3వ రోజు రాత్రి ఆది పొంచి ఉండి నౌకరు తన పక్కపై పూలు జల్లడం చూశాడు. ఇలా చేయమని ఎవరు ఆదేశించారో చెప్పమని అతన్ని గట్టిగా గదమాయించాడు. వ్యాధిగ్రస్తుడైన ఆది తండ్రి ఖాన్ సాహెబే ఇలా చేయమన్నారని నౌకరు చెప్పాడు. మర్నాడు ఉదయం ఆది తన తండ్రి వద్దకు పోయి ఈ విషయం గురించి అడిగాడు. చేశారు అని ఆది అడిగాడు. అప్పుడు ఖాన్ సాహెబ్, ఇన్నేళ్లుగా మెహర్ బాబా ఎంతో గొప్పవాడని, మన ప్రవక్త జొరాస్ట్రంతటి వాడని నీవు నాతో చెబుతూ ఉన్నావు. నేను నిన్ను నమ్మలేదు. నీవు మెహర్ బాబాకు సేవ చేసేందుకు కృషి చేస్తుంటే నేను అడ్డుపడేవాడిని. కానీ ఇన్నాళ్లుగా నువ్వు చెప్పిందే నిజమని నాకు ఇప్పుడు తెలిసింది. నన్ను క్షమించమని నిన్ను అర్థిస్తున్నాను. బాబా యందు నీకున్న ప్రేమను నేను గౌరవించి ఆరాధిస్తున్నాను. ఆది, నువ్వు చెప్పింది యథార్థం. మెహర్ బాబా దేవుడు అంటూ తన మంచానికి ఎదురుగా గోడపైన ఉన్న మెహర్ బాబా చిత్రపటానికి చేతులు జోడించి నమస్కరించాడు. ఆది ఒక్కసారిగా ఏడుస్తూ తండ్రి బాహువుల్లోకి ఒదిగిపోయాడు. అంటే ఎక్కడైతే భగవంతుని యొక్క ఉనికికి చిన్న ఆస్కారం ఉంటుందో అక్కడ ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. తండ్రి బాహువుల్లోకి ఆది ఏడుస్తూ ఒదిగిపోయాడు. ఖాన్ సాహెబ్ ఆదిలో మెహర్ బాబాను వ్యతిరేకించిన అంతంలో అతని వాడయ్యాడు. ఆదిలో వ్యతిరేకించిన అంతంలో అతని వాడయ్యాడు. పవిత్ర క్షేత్రమైన మెహరాబాద్ స్థలాన్ని గురుదేవునికి కానుకగా సమర్పించుకున్న వ్యక్తి ఖాన్ సాహెబే ఆ మెహరాబాద్ స్థలాన్ని కొని బాబాకి ఒక విధంగా అందజేశారు. పవిత్ర క్షేత్రమైన మెహరాబాద్ స్థలాన్ని గురుదేవునికి కానుకగా సమర్పించుకున్న వ్యక్తి గురుదేవునికి సొంతం కాకుండా ఎలా ఉంటాడు? అవతారునితో ఈ కుటుంబానికి ఉన్న లోతైన అనుబంధం వల్ల మెహరాబాద్ను బాబా తన చివరి విశ్రాంత నిలయంగా ఎన్నుకున్నారు. అవతారునితో ఈ కుటుంబానికి ఉన్న లోతైన అనుబంధం వల్ల మెహరాబాద్ను తన చివరి విశ్రాంతి నిలయంగా ఎన్నుకున్నారు. రానున్న తరాల వారంతా ఈ ప్రేమ కానుక రొసంగిన ఖాన్ సాహెబ్ను సగౌరవంగా కీర్తిస్తారు అని ఇక్కడ ఈ కవితని రాయడం జరిగింది. కానీ మనకి మనం తప్ప ఎవరు జ్ఞాపకం ఉండరు. నిర్మోహమాటంగా చెప్తాను విషయం. ఈ చరిత్ర మనకి ఇవ్వడంలో బాబా ఎవరెవరిని ఏ విధంగా ప్రేమించారు, ఆ ప్రేమలో వాళ్ళు ఏం పొందగలిగారు అన్న విషయాలన్నీ స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ తెలియజేయడంలో బాబా ఉద్దేశం ఏంటి? మనం కూడా ఆయన్ని ఆ విధంగా ప్రేమించి
ఆ స్థాయికి వెళ్ళాలి అని కదా. కానీ మనం మనలాగే ఉంటాం, మనలాగే వింటాం, మనలాగానే మర్చిపోతూ ఉంటాం. దీనివల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి ఏ ఫలితం కూడా పొందే అవకాశం రాదు. ఇదే సమయంలో అహ్మద్నగర్ లో ఉండే 35 ఏళ్ల మనోహర్ మోహన్ లాల్ పాండే, ఇతన్ని భయ్యా అని అందరూ అంటారు, అనే ఫోటోగ్రాఫర్ 1932 నుండి బాబాతో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఇతడు బాబాను అవతారుగా ఒప్పుకోలేదు. కానీ బాబా పైన నమ్మకంతో అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాడు. ఒకరోజు బాబా ఫోటో ఒకదానికి రంగులు అద్ది బాబా చెంతకి తీసుకొచ్చాడు. ఫోటో కలర్స్ వేరేగా ఉంటాయి, అవి చిన్న కాగితాల మీద ఉంటాయి. ఆ ఫోటో కలర్స్ ని మామూలు బ్లాక్ అండ్ వైట్ ఫోటో మీద బ్రష్తో చిన్న తడి పెట్టి వేయడానికి అవకాశం ఉంటుంది. అంత బాగా పెయింట్ చేయలేదు, కానీ బాబా దానితో మెచ్చుకున్నారు. బాబా తన చేతిని పైకెత్తి, ఈ రోజు నేను నీకు ఈ కళను ప్రసాదిస్తున్నానని చెప్పాడు. అప్పటి నుంచి పాండేకున్న ప్రతిభ బాగా వృద్ధి చెందింది. అయినా ఇంకా బాబాను పురాణ పురుషుడిగా పాండే నమ్మలేదు. మనం బాబా ప్రేమికులుగా చలామణి అయిపోతూ ఉన్నాం. ఎంతమందిని సంఖ్యలో చాలా తక్కువే, కానీ ఇంతమందిలో ఎంతమందికి ఆయన భగవంతునిగా తెలుసుకునేటటువంటి అవగాహన చేసుకునేటటువంటి పరిస్థితి కల్పించాడో మనకు తెలియదు. కానీ అందరం బాబా ప్రేమికులమే. ఇక్కడ మీకు ఈ విషయాన్ని ప్రస్తావించడంలో ఇప్పటికీ కూడా 1969లో బాడీ డ్రాప్ చేస్తే ఇప్పటి వరకు 2025 వరకు కూడా కర్మకాండలు చేస్తున్న ప్రేమికులు ఉన్నారు. తీర్థయాత్రలకు వెళుతున్న ప్రేమికులు ఉన్నారు. యజ్ఞయాగాలు చేస్తున్న ప్రేమికులు ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు అది బాబాకు తెలుసు. కానీ ఏం పొందుతారంటే దేనికి ఏది పొందలేరు వాళ్ళు. రెంటికి చెడ్డ రేవిళ్ళు అయిపోతారు. ఇది మాత్రం నిజం. ఒకసారి 1945లో బాబా కృష్ణ క్వార్టర్స్ కి వచ్చినప్పుడు పాండే గురించి అడిగారు, అంటే ఫోటోగ్రాఫర్. ఆసుపత్రిలో చేర్చారని, పరిస్థితి చాలా విషమంగా ఉందని ఎవరో చెప్పాడు. అపెండిక్స్ చిట్లిపోయిందని, అతన్ని బతికించే ఆశను డాక్టరే వదులుకున్నాడని చెప్పాడు. ఆందోళన చెందవద్దని పాండే కుటుంబానికి బాబా ఒక సందేశం పంపించారు. ఆ రాత్రి పాండేకు బాబా యథార్థ దర్శనం కలిగింది. తన పక్క వద్ద బాబా నిలబడి ఉన్నట్లు పాండే చూశాడు. కలస చెందకు, నా కృప, నా నజర్ నీ పైన ఉంది అని బాబా తనతో చెప్పినట్టుగా కూడా అనుభవం పొందాడు. అపస్మారక స్థితిలో బాబాతో పాండే ఏదో చెప్పసాగాడు. పాండే ప్రాణాలు వదిలేస్తున్నాడేమో అని అతని తల్లి డాక్టర్ని పిలుచుకొచ్చింది. ఎలా ఉందని పాండేను డాక్టర్ అడిగాడు. బాగానే ఉందని పాండే బదిలిచ్చాడు. మెహర్ బాబా వచ్చారు, అతనితో మాట్లాడుతున్నాను అని చెప్పాడు. అవును, మెహర్ బాబా నా దగ్గరకు కూడా వచ్చారు అని డాక్టర్ హాస్యమాడాడు. పాండే నాడిని పరీక్షించి ఈ లోకంలో అతనికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని డాక్టర్ నిర్ధారణకు వచ్చాడు. కానీ మర్నాటికల్లా పాండే ఆరోగ్యం ఎంతో మెరుగైంది. కొద్ది రోజులకి పూర్తిగా తేరుకున్నాడు. ఇలాంటి విషయాలు మర్చిపోకూడదు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఎవడైతే నమ్మకం లేకుండా భగవంతుడితో సంబంధం పెట్టుకుంటాడో వాడి మీదే బాబాకి ఎక్కువ ప్రేమ ఉంటుంది, భగవంతుడికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుచేతనే పురాణాల్లో అటువంటి క్యారెక్టర్స్ అద్భుతం అని ఒప్పుకుంటూ డాక్టర్ నీకు మెహర్ బాబాకి మధ్యలో ఏదో ఉందనుకుంటానని చెప్పాడు. బాబాను నమ్మనందున నేనెంత తెలివి మారిన వాడినో కదా, మెహర్ బాబా నన్ను క్షమించు, నీవు అవతారుడివి, నీకు ప్రణమిల్లుతున్నాను అంటూ ఏడుస్తూ పాండే
తన గత ప్రవర్తనకి ఎంతో బాధపడ్డాడు. అప్పటి నుండి పాండే బాబాను దైవంగా స్వీకరించి శ్రద్ధాభక్తులతో బాబాను అనుసరించేవాడు. అంతేకాకుండా ఏళ్ల తరబడి అందమైన బాబా ఫోటోలు ఎన్నింటినో తీశాడు. బాబా తిరిగి మెహరాబాద్ వచ్చి దిగువ మెహరాబాద్ లోని ఖైకోబాద్ గదిలో విశ్రమించారు. మండలి నిర్వర్తించవలసిన విధులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. అక్బర్ ప్రెస్ లో ఉన్న సాతా కుటుంబ సభ్యుల్ని సందర్శించారు. పింపల్గాంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించేందుకు, అక్కడున్న పరిచారకుల్ని చూసేందుకు బాబా అక్కడికి అనేక మార్లు వెళ్లారు. పింపల్గాంలో ఉన్న చిన్న కుటీరాన్ని పెద్దది చేయాలని కాళేమామాను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నివాస గృహం చాలినంత సౌకర్యంగా లేదు. బాబాకు శ్రీమండలకి కొన్ని గదులు నిర్మించమని కూడా సూచించారు. ఇక్కడ ఒక చిన్న విషయం ప్రస్తావన చేయాలనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాడు. అది అరణ్యవాసం కాదు, అపూర్వమైన వనవాసం. ఎంతో మంది భగవంతుని యొక్క ప్రేమను పొందాలని, భగవంతునితో కలిసి తిరగాలని, భగవంతుని నామస్మరణ చేస్తూ జీవించాలని, భగవంతుని చేరుకోవాలని ఆశించే ఎందరికో ఈ వనవాసం ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది. పడవ నడిపే వాడి నుంచి యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళందరూ కూడా ఆయనలో విలీనమైపోయారు. అవతారుడు అతను మానవ రూపంతో వస్తే అది మానవులకు ఒక మంచి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి ఇది మీకు కొంచెం చెప్పాలి అనిపించింది. మర్నాడు సెప్టెంబర్ 23 ఉదయం బాబా ఆది సీనియర్ కారులో పసందీకి తిరిగి వెళ్ళారు. పసందీలో ఉన్న కాకాబరియాను బాబా బొంబాయి పంపారు. ఇటీవలి వరకు పూనాలో ఉన్న ఏరిస్ను బొంబాయి వచ్చి కాకాబరియాను కలుసుకోమని తెలియజేస్తూ ఏరిస్కి కేబుల్ పంపించారు. ఏరిస్ బొంబాయి వెళ్లి కాకా నుండి బాబా పంపిన ఆ సందేశాన్ని తీసుకున్నాడు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎక్కడైనా బాబా ఏకాంతంగా కూర్చునేందుకు ఒక స్థలాన్ని చూడమని ఏరిస్ని ఆదేశిస్తూ వెంటనే డార్జిలింగ్ వెళ్ళమని ఆ సందేశంలో సూచించారు. వెళ్తూ దారిలో రాయ్పూర్లో ఆగి జాల్ కేరావాలాతో ఈ విషయాన్ని గురించి చర్చించమని కూడా సూచించారు. మిత్రులారా, మనం ఈ సహజీవనాన్ని ఒక అదృష్టంగా భావించాలి అనే భావన గాని మనలో కలిగితే, ఒకవేళ ఎవరికి కలిగినా వాళ్ళకు ఒక సూచన మాత్రం నేను చేస్తాను. నేను అంటే ఆయన పనిముట్టుగా, ఆయన బంటుగా, ఆయన నచ్చేవ ఒక మానవుడిగా మీకు ఈ సూచనని చెప్పడానికి సాహసిస్తున్నాను. మనం ఇంతవరకు గడుపుతున్న జీవితం కేవలం ఒక సాధారణమైంది. ఆ సాధారణ జీవితాన్ని అసాధారణం చేసుకోవాలి. ఇలా బాబాతో జీవిస్తున్నాం కాబట్టి మనం ప్రత్యేకమైన వాళ్ళం కాలేము. అందరికీ చావు ఒక మిత్రుడిలాగా వెంటబడుతూ ఉన్నది. మన జీవితం ఇలా అర్థం పరమార్థం లేకుండా ముగిసిపోవడానికి వీల్లేదు. లివింగ్ అవతార్ ఆఫ్ ది ఏజ్
ఆయన యొక్క ప్రేమ పొందే మన జీవితాలు వృధా కాకూడదు. కాబట్టి ప్రియమిత్రులారా, బాబా నామాన్ని ఎక్కువగా స్మరించడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయడంలో ఆషామాషిగా కాక తీవ్రంగా ప్రయత్నం చేయండి. ఈ తీవ్రమైన ప్రయత్నం ఆయన ఫోటో పెట్టుకొని చేయండి. పెద్ద ఫోటో ముందు కూర్చొని ఆయన నామాన్ని స్మరించండి. తద్వారా ఆయన చూపుల్లో ఉన్న భావాలు మీరు తెలుసుకోగలుగుతారు. వెంటనే తెలియడం కష్టం. ఒకటవ తరగతిలో జాయిన్ అయినటువంటి పిల్లలు 1వ క్లాసులో ఆలే చదువుతాడు. ఆ ఏడాదంతాను అంటే గుణింతాలు ఆలు నేర్చుకుంటాడు. కానీ వాడు ఆ విద్య చెప్పే గురువు యొక్క ప్రేమకి వాడు అర్హుడు కాగలుగుతాడంటే చెప్పలేము. 50 మంది పిల్లల్లో ఒక్కడో ఇద్దరు ఆ గురువుకి ఇష్టపడతారు. ఒక సామాన్య మానవుడు ఆ గురువు. మరి సనాతనుడు మానవ రూపంలో ఉన్న భగవంతుడైనటువంటి మెహర్ బాబాకి మనం ఎలా ఇష్టపడతాం? ఎలా మన కోసం ఆలోచిస్తాడు ఆయన? కేవలం ఇప్పుడు నామస్మరణ వల్ల మాత్రమే బాబా యొక్క ప్రేమను మనకు పొందే అవకాశం ఉన్నదని మీకు గట్టిగా బాబా చెప్పిస్తున్నారు. నామస్మరణ చేసుకోండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్ ఏదైతే యుద్ధం సంభవించిందో ఇది ముగిసింది అనుకోకండి. ఇది ముగిసిపోలేదు. తాత్కాలికంగా చిన్న బ్రేక్ వచ్చింది. ఇది తీవ్రతరమైతే బహుశా ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతామో తెలియదు. అలాగని యుద్ధం ఆపమని మనం బాబా నడకూడదు. ఎందుకంటే సృష్టికర్తగా, సృష్టిభర్తగా ఆయన ఏం చేయాలన్నా ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. మనం ఏం అడగడానికి లేదు. కాబట్టి ఆయన నామస్మరణ చేస్తూ నిరంతరం 24 గంటల కాలంలో ఎంత లేదనుకున్నా 10 గంటలైనా పడుకుంటారు అందరూ. ఆ 10 గంటలు 24 గంటలు తీసేయండి. మిగిలిన 14 గంటలు ఒక 4 గంటలు కాలకృత్యాలకి ఇతర కార్యక్రమాలకి అయిపోతాయి. అంటే 10 గంటలు. 10 గంటల్లో జీవనం కోసం పాకులాట ఒక 8 గంటలు ఉంటుంది. గట్టిగా 2 గంటలు మాత్రమే మనకు అవకాశం వస్తుంది. ఆ 2 గంటల అవకాశాన్ని వృధా చేసుకోకుండా బాబా ఫోటో ఒకటి పెద్దది ఏకాంతంగా గది ఉంటే ఆ గదిలో పెట్టుకొని ఆ లోపల కూర్చొని ఆయన్ని చూస్తూ ప్రశాంతంగా ఆయన కళ్ళల్లో మన కళ్ళని జోడిస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే గొప్ప అనుభవాలు కలుగుతాయి. ఏం జరిగినా మనకి ఆయనతో ఉన్నటువంటి బంధానికి ఏ లోటు రాదు, ఏ విఘాతం కూడా కలగదు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై జై బాబా. అందరికీ జై బాబా. నాగమణి జై బాబా. మాయ గారు జై బాబా. అందరికీ జై కృష్ణవేణి అరుణ గారు, జై బాబా. ధనలక్ష్మి. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా.